నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శరవేగంగా సాగుతున్న యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆలయ అధికారులు. కాకినాడ జిల్లా గొల్లపాలెం కాసులూరు సెంటర్లో ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ పిహెచ్సిలో తాళరేవు సిడిపిఓని మాధవి ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సు. యానాం దర్యాల తెప్పలో గత రైతు సంఘం పదవీకాలం పూర్తి కావడంతో నూతన రైతుల కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన రైతు సంఘం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం రైతులు పడుతున్న అనేక ఇబ్బందులను ఎమ్మెల్యేకి విన్నవించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా వరకు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన సంఘం అధ్యక్షుడు తిరుకోటి భైరవస్వామి, ఉపాధ్యక్షుడు వాకపల్లి సుబ్బారావు, సెక్రటరీ మట్టా రాంబాబు, జాయింట్ సెక్రటరీ సబ్బతి రాంబాబు, ట్రెజరర్ సబ్బతి లోకేశ్వరరావు, మెంబర్స్ కోరుకొండ అప్పన్న, గిడ్ల శ్రీను, పెయ్యాల తనకాసులు, ఎడ్ల లోవరాజు, కోరుకొండ సూర్యం, సొసైటీ ప్రెసిడెంట్ కోరుకొండ ఆనందరావు, విడుదల చిరుతగల్ కక్షి పార్టీ యానం సెక్రటరీ మొల్లం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. గత ఆదివారం రైతులు మరియు పాత కమిటీ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం మరియు రైతులు, కౌలు రైతులు, సొంత భూమి రైతులు అందరం కలిసి వచ్చి ఆర్యో గారి మున్సిపల్ గారిని, అలాగే ఈఈ అండ్ జేఈ నాగరాజ్ గారిని వీళ్ళందరినీ కలిసి వినతిపత్రం ఇచ్చి, అలాగే మరియు శాసనసభ్యులు యానం శాసనసభ్యులు అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారిని కూడా మర్యాద తర్వాత చేయకుండా ముందుగానే ఈ కాలువ పనులు కానీ రైతులకు అందవలసిన బెనిఫిట్స్ కానీ ముందుగానే ఏర్పాటు చేయమని చెప్పడం కానీ ఈ కార్యవర్గం కొత్త కార్యవర్గం వచ్చి కలవడం జరిగింది. కొత్త కార్యవర్గం ఎలా ఉన్నాయంటే ప్రెసిడెంట్ తిరుకోటి భైరవమూర్తి మరియు వైస్ ప్రెసిడెంట్ వాకపల్లి సుబ్బారావు, సెక్రటరీ మట్టా రాంబాబు, జాయింట్ సెక్రటరీ సబ్బత రాంబాబు అండ్ ట్రెజరర్ సబ్బత లోకేశ్వరరావు, తర్వాత కార్యవర్గ సభ్యులు ఎడ్ల లోవరాజు అండ్ కోరుకొండ అప్పన్న, పెయ్యల ధనకాసులు అండ్ ఎట్ల శ్రీనివాసరావు, కోరుకొండ సూర్యం. ఇది నూతన కార్యవర్గం. స్థానిక విష్ణాలయం వీధిలో సుమారు 6 కోట్ల వ్యయంతో జరుగుతున్న మీసాల వెంకన్న ఆలయ పునర్నిర్మాణంలో ప్రధానమైన బేస్మెంట్ స్లాబ్ పనులు గురువారం మొదలైంది. కీలకమైన బేస్మెంట్ పని పూర్తయితే ఆ పైన రాతి కట్టుబడి పనులు చురుకుగా జరుగుతాయని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు కాపగంటి ఉమాశంకర్ తెలిపారు. తిరుచికి చెందిన నటరాజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణం పని కోసం ఇప్పటికే 6 లారీల రాళ్లు కట్టుబడి కోసం సిద్ధంగా ఉన్నాయని, మరొక 10 లారీల సరుకు ఎగుమతికి సిద్ధంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ ఇంజనీర్ టిఎస్ రాజేశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ సుభాకర్, డిఈ ఆనందరాం, ఏఈ శ్రీనివాస్ తదితరులు పనుల్ని పర్యవేక్షించారు. ఈ నిర్మాణం నిమిత్తం విష్ణాలయం వీధి ముఖమండపం వద్ద రాకపోకలు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రజలు ఆశ్రయించాల్సి వచ్చింది.
కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, గతంలో తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసిడిఎస్ ను సంస్థాగతం చేయాలని, స్కీము వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అన్ని పంటలకు మద్దతు ధరలు పెంచాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని ఈ రోజు కార్మికుల కోరికలు దినంగా ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు డి సునీత, ఎస్ మంఖాదేవి, ఎం కుమారి, అంగన్వాడీ టీచర్, ఆయాలు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ప్రతి కార్మికునికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. యథాతథంగా గతంలో ఉన్నటువంటి లేబర్ కోడ్లను అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఉపాధి హామీకి ఎక్కువ డబ్బులు కేటాయించాలి. ఉపాధి హామీకి ఎక్కువ డబ్బులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ కాకినాడ. ఈరోజు దేశవ్యాప్తంగా కోరికల దినం, కార్మికులు అందరూ కూడా కోరికల దినం సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చింది. గతంలో ఉన్నటువంటి ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా మొత్తం అన్నిటిని కూడా తుంగలో తొక్కి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ కొత్త చట్టాల్లో గతంలో ఉన్నటువంటి 40 కోడ్లను కూడా రద్దు చేసి కొత్తగా 4 కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 కోడ్లు ఖచ్చితంగా కార్మికులకి అందరికీ కూడా నష్టపరిచే విధంగా ఉన్నది. కార్మికులను నోరు నొక్కే విధంగా ఉన్నది. కార్మిక హక్కుల్ని కనీసం భంగం కలిగేటట్టు ఉన్నది. అంతేకాకుండా కనీసం కార్మికులు నోరు విప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ 4 కోడ్లో ఉన్నది. కాబట్టి రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మొదటగా. అలాగే రెండోది ఏంటంటే, ఈవేళ ప్రతి కార్మికునికి కూడా 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ కార్మికులు ఎవరైతే ఉన్నాయో ధరలు అయితే పెరుగుతున్నాయి కానీ ఖర్చులు అయితే పెరుగుతున్నాయి కానీ కనీసం ఈ కనీస వేతనం మాత్రం పెంచడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటిది కూడా పెడచెవిన పెట్టి కనీసం ఇవి అమలు జరపలేనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈవేళ 26,000 రూపాయలు ఇచ్చినా కానీ ఈవేళ కార్మికులకి ఏమీ మిగిలే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఆకాశం నుండి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈవేళ రైతులు ఏదైతే గతంలో 2020లో చేసినటువంటి ఏదైతే ఆందోళన రైతులు చేశారో ఆ రైతులకి అన్నింటికి కూడా ధరలు పెంచుతాం, మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం, అంతేకాదు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి నిమ్మరసం ఇచ్చి రైతులందరినీ కూడా లేపారు. కానీ ఈవేళకి కూడా ఆ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా అమలు జరపలేదు. సరికదా మళ్ళీ దొడ్డిదారిన అదే చట్టాలు మళ్ళీ తీసుకొచ్చి ఈ రైతుల మీద మోపుతా ఉన్నారు. ఈవేళ గ్రామాల్లో ఈ కూలీలందరూ కూడా అనేక కూలి పనులు చేసుకుని బతుకుతూ ఉంటే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో ఆ ఉపాధి హామీ పథకానికి ఇచ్చేటువంటి నిధులు కూడా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తూ ఉన్నది. అందుచేత కూలీలకు ఒక కూలీల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఇవన్నీ కార్మికులకు సంబంధించి ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో ఈ శ్రమజీవులకు అందరికీ సంబంధించి కోరికల దినంగా ఈరోజు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేసి వాళ్ళకి మెమోరాండం కూడా ఇచ్చి ఇది కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపాలని చెప్పి విన్నవిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద దిగువకు విడుదల చేస్తున్న క్యూసెక్కుల వరద నీటి ప్రవాహ ప్రకారం కోనసీమ జిల్లాలో గోదావరి వరదల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్
ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు వరదలు విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వరదలను ఎదుర్కొనేందుకు రూపొందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు. అదేవిధంగా 2022 ఏడాదిలో గోదావరి నదికి వచ్చిన వరదలను ఎదుర్కోవడంలో చేపట్టిన సహాయ పునరావాస చర్యలపైన ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం వరద హెచ్చరికలకు అనుగుణంగా ఏ లంక గ్రామాలు ఆవాసాలు ముంపు బారిన పడతాయో ఆ ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలకు నిర్వహణకు ఉపక్రమించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి వారు ముంపు ప్రభావిత గ్రామాలలో వరద హెచ్చరికలకు అనుగుణంగా పంచాయతీ సిబ్బంది ద్వారా టామ్ వేయించి ముంపు బాధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. అక్కడికి బోటుల ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తుంది. బోటుల ద్వారా లైట్లు అందించే అవకాశం పరిస్థితి ఏర్పడుతుంది. లైక్ ముమ్మిడివరం మండలం, సెక్రెటపల్లి మండలం, ఐపోలవరం మండలం ఎప్పుడు కట్ చేస్తారు? అదే ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు మనకి వాటర్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తాం. ఏ రోజు అప్పుడు ఎంత వచ్చింది అనేది ఆ రోజు డేటా ఉంటుంది కదా. సో మీరు ఏ రోజు కట్ చేశారు, ఎప్పుడు కట్ చేశారు? మన 22లోనా 23లో కట్ చేశారు? తాళరేవు మండలంలో మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సు ర్యాలీ గాడిమొగ పిహెచ్సిలో తాళరేవు సిడిపిఓ వి మాధవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గాడిమొగ మెడికల్ ఆఫీసర్ జయభార్గవి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి తల్లులకు వివరించారు. హెల్త్ ఎడ్యుకేటర్ బి కుమార్ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం గురించి వివరించారు. సిడిపిఓ మాధవి బాలల హక్కుల చట్టాలు, పోక్స్ చట్టం, వన్ స్టాప్ సెంటర్ గురించి వివరించారు. ఇందులో ఐసిడిఎస్ సూపర్వైజర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తాళరేవు మండల కేంద్రం తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద కోర్కెల దినోత్సవం సందర్భంగా స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పలు డిమాండ్లు అమలు చేయాలని తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు తహసీల్దార్ శ్రీనివాసరావుకు అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. లీలా కళ్యాణి సాధన అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పావతి ఆధ్వర్యంలో గొల్లపాలెం కాసులూరు సెంటర్లో కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం చేసి ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాస్, అలయన్స్ రాష్ట్ర కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వరరావు, కడెలి రాంపండు పాల్గొన్నారు. లీలా కళ్యాణి సాధన అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పావతి ఆధ్వర్యంలో గొల్లపాలెం కాసులూరు సెంటర్లో కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం చేసి ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాస్, అలయన్స్ రాష్ట్ర కమిటీ చైర్మన్ చప్పడి వెంకటేశ్వరరావు, కడెలి రాంపండు పాల్గొన్నారు. గవర్నర్ గారు శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ గారు, ఇంటర్నేషనల్ రాష్ట్ర కార్యదర్శి కమిటీ చైర్మన్ అయినటువంటి చప్పటి వెంకటేశ్వర డాక్టర్ గారు ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు సార్. అలాగే మన రాంపై కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనకందరికీ కూడా చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జనాభా ఏంటి, అసలు జనాభా లిస్ట్ ఏంటి అనుకుంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా జూలై 11 ఈ తేదీన ప్రతి సంవత్సరం రకాల సంక్షేమ పథకాలు వెనుకబడినటువంటి వర్గాలకు ఈ యొక్క జనాభా లెక్కలు జరుగుతాయి. అదే ఆధారం దానికి. అలాగే ఈరోజు మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తాము. అలాగే మన డిప్యూటీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
మనకి ప్రతి ఇంటికి కూడా అమ్మ పేరున ఒక మొక్క నాటమని చెప్పారు. అది ప్రతి ఒక్కరు కూడా మీరు విద్యార్థులు కాబట్టి ఇది సూచన తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఒక మొక్క నాటి అంటే పరిసరాలను పరిశుభ్రత చేసుకోవడం, అలాగే పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం. అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే వినాయక చవితి కార్యక్రమాన్ని సందర్భంగా ఆయన మట్టితో ప్రతిమ చేసుకుని పూజించమని ఆయన ఒక శ్లోకం వేస్తున్నారు. దాన్ని కూడా మనందరూ కూడా స్వీకరించి అదొక యజ్ఞంలో తలపెట్టి అంటే పర్యావరణానికి ఎటువంటి క్షీణత రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్య పైన మంచి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయనకి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శరవేగంగా సాగుతున్న యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆలయ అధికారులు. కాకినాడ జిల్లా గొల్లపాలెం కాసులూరు సెంటర్లో ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కాకతీయ కాలేజ్ విద్యార్థులతో మానవాహారం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ పిహెచ్సిలో తాళరేవు సిడిపిఓని మాధవి ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.